హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేఎంటీ ఇన్స్టిట్యూట్లో రెడ్మీ నోట్ 10 ప్రో మొబైల్ ఒకటి నో సిమ్ కార్డ్ కంప్లైంట్తో రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇదే రెడ్మీ నోట్ 10 ప్రో మొబైల్. ఇది కంప్లైంట్ ఏంటంటే సిమ్ కార్డు డిటెక్ట్ చేయట్లేదు అన్నట్టు. సిమ్ కార్డు ఇన్సర్ట్ చేసినా కానీ ఇన్సర్ట్ చేయలేదు అన్నట్లు, నో సిమ్ కార్డ్ అన్నట్టు చూపిస్తుంది. చూడండి, ఆల్రెడీ సిమ్ ఇన్సర్ట్ చేసి ఉంది. మరలా రిమూవ్ చేసి సిమ్ 1లో పెడితే అవ్వలేదు. సిమ్ 2లో ఏమన్నా తీసుకుంటుందేమో చూస్తున్నాడు. ఒకసారి చూడండి, సిమ్ 2లో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒకసారి జియో అని వచ్చి చూడండి. ఒకసారి జియో అని వచ్చి మరలా నో సిమ్ కార్డ్ అనేది రావడం జరిగింది. ఒకసారి తీసుకుంటుంది, మళ్ళీ ఎమ్మటనే వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇది కంప్లైంట్. ఈ కంప్లైంట్కి మనం డైరెక్ట్గా సిపి మీద వెళ్ళకుండా సిమ్ లైన్స్ ఏమేమి ఉన్నాయి, సిమ్ 1కి సిమ్ 2కి, తర్వాత మనకి వోల్టేజ్ లైన్లో, తర్వాత డేటా క్లాక్ రీసెట్ లైన్లో జిఆర్ వాల్యూ వస్తుందా లేదా, వోల్టేజ్లు వస్తున్నాయా లేదా చెక్ చేసుకొని, తర్వాత కామన్ ప్రాబ్లమే అని మాకు ఫిక్స్ అయిన తర్వాత డైరెక్ట్గా సిపి మీదకైతే వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూడండి, మరలా సిమ్ చేంజ్ చేసి మరలా చూడటం జరుగుతుంది. 1-2 సార్లు కన్ఫర్మేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. చూడండి, సిమ్ 1లో మళ్ళీ ఇన్సర్ట్ చేసాను, ట్రై చేస్తాను. చూడండి, ఎటువంటి చలనం అయితే లేదు. సిమ్ 2లో ఇన్సర్ట్ చేస్తే మాత్రం ఒకసారి జియో అని వస్తుంది, మరలా వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇది కంప్లైంట్. ఇక డైరెక్ట్గా సిపి మీదకైతే వెళ్ళడం జరుగుతుంది. చూడండి, ఎందుకు డైరెక్ట్గా సిపి అంటున్నానంటే ఈ మోడల్కి కామన్ ప్రాబ్లం ఇది. అయితే దీంట్లో సిమ్ ట్రేకి, సిమ్కి సంబంధించిన వోల్టేజ్లు ఉన్నాయి. ఆ వోల్టేజ్లు, తర్వాత సిపి నుంచి వచ్చే క్లాకు, డాటా, రీసెట్, ఈ లైన్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఈ లైన్స్ కూడా చెక్ చేసి మనము దీని మీదకి వెళ్ళాలి. అయితే కొన్ని అంటే సిపియు కంప్లైంట్స్ రాని మొబైల్స్కి అయితే ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇదైతే కామన్గా వచ్చే ప్రాబ్లమే. సిపియు డ్రై అవ్వడం వల్ల, సిపి కింద బాల్స్ డ్రై సోల్డరింగ్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది. తర్వాత కెమెరా ప్రాబ్లము, ఆడియో ప్రాబ్లము, తర్వాత డెడ్ కంప్లైంటు, తర్వాత సిమ్ కంప్లైంటు, తర్వాత నో సర్వీస్ కంప్లైంటు, ఇవన్నీ కామన్గానే వస్తాయి ఈ మోడల్లో. వీటన్నిటికీ కామన్ సొల్యూషన్ ఏంటంటే సిపియు రీవాల్వ్ చేయడం. ఓకేనా, చూడండి, సిపియు అయితే సక్సెస్ఫుల్గా రిమూవ్ చేయడం జరిగింది. రిమూవ్ చేసిన తర్వాత డౌన్గ్రేడ్ చేసుకోవడం జరుగుతుంది. డౌన్గ్రేడ్ చేసిన తర్వాత రీవాల్వ్ చేసి రీఫిక్స్ చేయడం కూడా జరుగుతుంది. ఇదంతా స్టూడెంట్స్ చూస్తున్నాం కానీ లైవ్లో అయితే జరిగింది. ఇది చాలా రోజుల క్రితం రికార్డ్ చేసిన వీడియో. ఇది పెట్టనీకి మనకి టైం అయితే సెట్ అవ్వలేదు. ఇప్పుడు టైం కుదిరింది, అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా, స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళాల్సి వస్తుంది ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఎక్కువ లేటెస్ట్ వచ్చే బోర్డులు అన్నింటిలో కూడా కామన్గా సిపియు కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి. సిపియు చేయాలంటే మనం చిప్ లెవెల్ ట్రైనింగ్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా. చిప్ లెవెల్ ట్రైనింగ్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది. కావాలంటే నంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వచ్చు. చూడండి, నీట్గా బ్లాక్ పేస్ట్ అయితే క్లీన్ చేసుకున్నాను. చూడండి, బ్లాక్ పేస్ట్ నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత విక్ వేయాల్సి వస్తుంది. చూడండి, ఎందుకు వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం జరిగింది, ఎందుకంటే ఇదంతా మీకు తెలుసు. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా వీడియోలో నేను చెప్పున్నాను ఓపెన్గానే. చూడండి, విక్ వేసుకుంటున్నాను నీట్గా. అన్ని బాల్స్ మనకి విక్ అయ్యేటట్టు చూసుకోవాలి. చూడండి, నీట్గా క్లీనింగ్ అయితే చేసుకున్నాడు కదా. క్లీన్ చేసుకున్న తర్వాత మనం సిపియు కూడా నీట్గా క్లీన్ చేయాలి. ఇక్కడ చూడండి, బాల్స్ ఏమన్నా మిస్ అయినాయా లేదని ఒకసారి మళ్ళీ కాంపోనెంట్స్ మధ్యలో గ్లూ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు లూజ్ అయిపోయి దానికి అతుక్కొని ఉంటాయి.
బోర్డుకి ఏమో కాంటాక్ట్లో ఉండవు. అటువంటి వల్ల మనకి బ్యాడ్ కనెక్షన్ అయితే వస్తుంది. మొబైల్ అయితే ఆన్ అవ్వదు. అటువంటి రాకుండా ఉండడానికి కాంపోనెంట్స్ మధ్యలో గ్లూ కూడా మనం నీట్గా రిమూవ్ చేసుకోవాలి. కొన్ని బ్లాక్ కలర్ డాట్స్ ఉన్నాయి కదా, ఫంగస్ ఫామ్ అయినట్టు కనిపిస్తున్నాయి కదా బ్లాక్గా. అటువంటి వాటి కోసము ఐరన్ బ్రష్ అయితే మనం యూజ్ చేయొచ్చు. లిక్విడ్ వేసుకొని ఈ ఐరన్ బ్రష్ తోటి లైట్గా స్క్రాచ్ చేసుకుంటే, ఎక్కువ అయితే స్క్రాచ్ చేయొద్దు, లైట్గా చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ స్క్రాచ్ చేసామంటే ప్రింట్స్ లేసిపోతాయి. ప్రింట్లు లేసిపోయినట్టే అది పెద్ద తలనొప్పి ఉంటుంది. ఇప్పుడు ఐసీ క్లీనింగ్ అయితే మనం రావడం జరుగుతుంది. చూడండి, ఐసీ కూడా ఫస్ట్ మనం డౌన్గ్రేడ్ చేసుకోవాలి. డౌన్గ్రేడ్ చేసుకొని తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని ఆ బ్లాక్ పేస్ట్ నీట్గా క్లీన్ అయ్యేటట్టు 250 టెంపరేచర్ పెట్టుకొని 007 బ్లేడ్ తోటి నీట్గా ఈ విధంగా ఒక పక్క నుంచి మొత్తం కట్ చేసుకుంటూ రావాలి. చూడండి, నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం విక్ వేయాల్సి వస్తుంది, విక్ అప్లై చేయాల్సి వస్తుంది. ఫ్లెక్స్ పేస్ట్, పీపీడీ పేస్ట్ వేసుకొని విక్ అప్లై చేసి తర్వాత ఏమైనా బాల్స్ కానీ బ్లాక్గా ఉంటే వాటికి మళ్ళీ ఐరన్ బ్రష్ యూజ్ చేయాల్సి వస్తుంది. చూడండి, కొన్ని ఫంగస్ ఫామ్ అయినట్టు బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా, వాటి కోసము ఈ ఐరన్ బ్రష్ అనేది మనం వాడటం జరుగుతుంది. చూడండి, ఇది లాస్ట్ బ్యాచ్లో అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది రిపేర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి పెట్టడానికి నాకు సమయం కుదరలేదు. ఇక్కడ చూడండి, రీబాలింగ్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాం. చూడండి, యూనివర్సల్ స్టెన్సిల్ మీద మొత్తం చేస్తున్నాము. ఇప్పుడు కూడా లైట్గా అప్లై చేసుకొని వీటి కూడా లైట్గా చూపించుకుంటూ రీబాలింగ్ అయితే చేయాలి. తొందరపడి హడావిడిగా చేసి చేయొద్దు. చూడండి, సిపియు రీబాలింగ్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇక్కడ చూడండి, ఒక బాల్ అయితే రాలేదు. ఆ ఒక్క బాల్కి మళ్ళీ ఎట్లా మేనేజ్ చేస్తున్నా చూడండి. చూడండి, మళ్ళీ రీబాల్ చేయకుండా దాన్నే ఆ స్టెన్సిల్స్లో ఉన్న ఎక్స్ట్రా బాల్ని ఆ రాని బాల్కి పెట్టేసి బాల్ అయ్యేటట్లు హీట్ చూపించడం జరిగింది. చూడండి, రీబాలింగ్ పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇక మనం ఏం చేయాలంటే రీఫిక్స్ చేసుకోవాలి.
తర్వాత వితౌట్ సిపియు ఎంత వోల్టేజ్ వస్తుందో పీసీబీ మీద చూసుకోవాల్సి వస్తుంది. చూసుకున్న తర్వాత మనం రీఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కొంచెం మళ్ళీ లైట్గా డౌట్ అయితే రావడం జరిగింది. ఎందుకు డౌట్ రావడం జరిగిందంటే కొన్ని బాల్స్ హైట్ ఉన్నట్టు కనిపించినాయి. అందుకే మళ్ళీ స్టెన్సిల్ పెట్టి కట్ చేయడం జరుగుతుంది. బాల్స్ అన్నీ ఒకే లెవెల్లో ఉండాలి ఫ్రెండ్స్. బాల్స్ అన్నీ ఒకే లెవెల్లో ఉంటే అప్పుడు మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి, మీరు చూస్తున్నారు కదా, కొన్ని బాల్స్కు బాగా లోతుగా కట్ అయినాయి, కొన్ని ఏమో పైన కట్ అయినాయి. ఆ లోతుగా కట్ అయినాయి మొత్తం హైట్లో వచ్చిన బాల్స్ అయ్యి, పైన కట్టినవి మాత్రం స్టెన్సిల్ లెవెల్లో వచ్చిన బాల్స్ అన్నట్టు. ఓకేనా, ఈ తేడా చూసుకోవాలి మనం. ఇది చూసుకుంటేనే 100% మనం CPU రీబాలింగ్ అనేది సక్సెస్ అవుతుంది. ఇది కానీ చూసుకోలేదు అంటే ఐసీ రీబాలింగ్ అంటే CPU రీబాలింగ్ రీఫిక్స్ అనేది కష్టంగా ఉంటుంది. CPU రీఫిక్స్ చేసినా కానీ ఇది సెట్ రెడీ కాకపోవడం ఏదో ఒకటి జరుగుతుంది. అది ఒకటి ఖచ్చితంగా చూసుకోవాలి. చూడండి, మళ్ళీ హీట్ చూపిస్తున్నాడు. కటింగ్ 1-2 సార్లు చేసుకోండి ఫ్రెండ్స్, ఏం పర్లేదు. కటింగ్ చేయకుండా అయితే వేయద్దు, ఎందుకంటే బాల్స్ అన్నీ ఒకే లెవెల్లో ఉండడం అనేది ఇంపార్టెంట్. ఓకేనా, సిపియూకి అయితే ఇంకా రీఫిక్స్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, నీట్గా వచ్చినాయా లేదా, ఏదైనా బాల్ హైట్గా ఉన్నాయా లేదా, డౌన్లో ఉన్నాయా లేదా చూసుకోవాలా. 1-2 సార్లు చూసుకొని కన్ఫర్మ్ అయిన తర్వాత CPU బోర్డుకి అయితే ఫిక్స్ చేయాల్సి వస్తుంది. డైరెక్షన్ చూసుకొని ఆ డైరెక్షన్ ప్రకారం CPU కూర్చోబెట్టి చూడండి, రీఫిక్స్ అనేది చేస్తున్నాను. చూడండి, రీబాల్ కరెక్ట్గా చేయడం ఎంత ఇంపార్టెంటో రీఫిక్స్ కూడా కరెక్ట్గా చేయడం అంతే ఇంపార్టెంట్. రీఫిక్సింగ్లో కూడా కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది. ప్రాపర్గా అయితే హీటు ఐసీ మూమెంట్ అనేది కరెక్ట్గా జరగాలి. ఇవన్నీ ప్రాపర్ జరిగితేనే రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. చూడండి, రీఫిక్సింగ్ అయిపోయింది. మరలా ఒకసారి సిమ్ వేసి చెక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, చూడండి, సిమ్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. రైట్, సిగ్నల్ వచ్చింది కదా, చూడండి వచ్చింది. స్టూడెంట్స్ వస్తున్నారు, వాళ్ళ ముందే చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రైనింగ్ అనేది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. చిప్ లెవెల్, బేసిక్ లెవెల్, మాస్టర్ లెవెల్ 3 కోర్సులు అయితే ఉన్నాయి మన దగ్గర. అసలు ఏమి ఫీల్డ్లో సంబంధం లేని వాళ్ళకి చిప్ లెవెల్, బేసిక్ లెవెల్, ఫీల్డ్లో ఉండి పెద్ద వర్క్ రాని వాళ్ళకి
చిప్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ట్రబుల్ షూటే ప్రాబ్లం ఉంది, హ్యాండ్ స్కిల్ అంతా ఓకే ఉందనుకుంటే మాస్టర్ కోర్సే తీసుకోవచ్చు. మాస్టర్ కోర్సు ఆగస్టు 10 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.